పవన్ కళ్యాణ్ జగన్నే టార్గెట్ చేస్తున్నాడు. ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సంబంధించి అన్నమయ్య జిల్లాలో జరిగినటువంటి ఘటన దగ్గరికి తను వెళ్ళాడు. వెళ్ళి అక్కడ మాజీ ఎంపీపీ ఇప్పుడు అరెస్ట్ అయిన సుదర్శన్ రెడ్డి వాళ్ళ అమ్మ ప్రజెంట్ ఎంపీపీ. ఈ సందర్భంలో అక్కడ జరిగినటువంటిది టికెట్ ఏది రూమ్ తాళాలు ఇవ్వలేదన్నటువంటి కారణంగా వెళ్ళి దాడి చేయడాన్ని ఎవరు సమర్థించడు. పవన్ వెళ్ళి ఇది వైసీపీ అరాచకం అన్నటువంటి పాయింట్ రైజ్ చేస్తున్నారు. గుడ్, చేస్తున్నారు, చేయబోతున్నారు ఇంకా భవిష్యత్తులో కూడా. మరి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళని 4 చోట్ల కొట్టారని సాక్షిలోనే వార్తలు వచ్చినాయి. వెళ్ళాలి కదా, వైసీపీ వాళ్ళ మీద దాడి జరిగిన ప్రతి చోటకి వెళ్ళాలి. ఆ మధ్యన వెళ్ళారు 2-3 చోట్లకి, అయిపోయింది. ఇప్పుడు 100 చోట్లకి జరుగుతుంది. జరిగిన ప్రతి చోటకి వెళ్తే కదా పబ్లిక్కి తెలిసేది. వైసీపీ వాళ్ళది చిన్న ఇన్సిడెంట్ జరిగిందంటే పరిగెత్తుకుంటూ వెళ్తున్నాడు పవన్ కళ్యాణ్, లేదా స్టేట్మెంట్ ఇస్తున్నాడు. వైసీపీ వాళ్ళ అరాచక శక్తులు అనేది ప్రొజెక్ట్ చేస్తున్నాడు. మరి ఇప్పుడు తెలుగుదేశం వాళ్ళు కొట్టారో జనసేన వాళ్ళు కొట్టారో ఆ విషయం వెళ్ళి మాట్లాడాలి కదా ఆయన. లోకల్గా ఉన్న లీడర్లు మాట్లాడితే, ఇంతకుముందు కింద స్థాయి మంత్రులు కింద స్థాయి నాయకులు మాట్లాడితే ఎట్లాంటి ప్రయోజనం వచ్చిందో జగన్ 11 సీట్లకు పరిమితం అవ్వడానికి కారణం అది. అట్లాంటి పరిస్థితే వస్తుంది. జగన్ ఈ ఎక్కువ తిరగాల్సిందే. అయితే అతను ఏమైనా ఎక్స్పెక్ట్ చేస్తున్నాడు, ఇంక ఇప్పుడే ఎన్నికలు కాదు కదా అనేటట్టు. బట్ ఇక్కడ కార్యకర్తల కాన్ఫిడెన్స్ ఎప్పుడు వస్తుంది? కార్యకర్తలు రోడ్డు ఎక్కాలంటే ఎట్లాగా? మన జోలికి వస్తే వెంటనే వస్తాడు మన అన్న అనేటటువంటిది. అది రాకపోతే ఎక్కడదక్కడ ఉంటుంది, ఎక్కడ వేసిన గొంగళ అక్కడే ఉంటుంది.